ఈజ్ దివ్యనికిత కరెక్ట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ క్వశ్చన్. నేనైతే కరెక్ట్ అని అనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు? పాయింట్స్ చెప్తా. అక్కడ వచ్చిన నలుగురిలో అత్యంత ఎక్కువ పాయింట్స్ పెట్టింది, ఆర్గ్యుమెంటల్గా మాట్లాడింది దివ్యనికిత. పక్క వాళ్ళు మాట్లాడుతున్నా సరే షకీబ్ని తక్కువ చేసి, తక్కువ అంటే షకీబ్ కంటే నేనే బెటర్ అని చెప్పడంలో కానీ, వీళ్ళందరికంటే వీళ్ళ నలుగురిలోనే నేనే బెటర్ అని చెప్పడంలో కానీ దివ్యనికిత అక్కడ పాయింట్స్ లైవ్లో చాలా బాగా పెట్టింది. సో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇంత అగ్రెసివ్గా ఉండే అమ్మాయి ఇంత మంచిగా పాయింట్స్ పెడుతుంది, ఇంత మంచిగా ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ అన్నారు రీతు చౌదరి. ఓవర్ కాన్ఫిడెంట్ అయితే కాదు, ఇంత మంచిగా పాయింట్స్ పెట్టి ఇంత మంచిగా మాట్లాడుతున్న అమ్మాయి లోపలికి వస్తే మనకి పోటీ అవుతుందని వీళ్ళ మిగతా ముగ్గురులో సెలెక్ట్ చేశారు. అందుకని దివ్యనికితకి తక్కువ ఓట్లు వేశారు. బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే, ఎవరికైతే తక్కువ ఓట్లు ఇచ్చి వాళ్ళనే లోపల పంపించాడు. అదైతే వాళ్ళకే షాకింగ్గా ఉంది. వాళ్ళు ఎందుకంటే ఎవరైతే తక్కువగా ఉన్నారో వాళ్ళతో ఆడితే కొంచెం వీళ్ళకి ఈజీగా విన్ అవ్వచ్చు కదా. షాకిబ్తో రీతు అంటుంది, మాకంటే నువ్వు బెటర్ అనుకుంటున్నావు అంటే, నేను అందరికంటే బెటరే అంటే, నీ అంత బెటర్ పర్సన్ మేము లోపల పెట్టుకుని మేము అలా ఆడతాము అని అంటుంది. సో వాళ్ళందరూ అలా ఆలోచించి దివ్యనికితని బయటికి వద్దు మాకు అనుకున్నారు. బిగ్ బాస్ ఏంటంటే లోపల పంపించాడు. నీకేమనిపిస్తుంది? ఈజ్ దివ్యనికిత గుడ్ ఫర్ బిగ్ బాస్ హౌస్?